పాకిస్తాన్ ఆ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవచ్చని డ్రాగన్ కంట్రీ భావించింది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రహదారులు, రైల్వే లైన్లతో పాక్లో పాగవేయొచ్చని భావించింది. పాకిస్తాన్ పాలకులు చెప్పే కట్టు కథలను నమ్మి వేల కోట్ల డాలర్ల నిధులను పారించాలని కమ్యూనిస్టు కంట్రీ ప్లాన్లు వేసుకుంది. కానీ చైనా భ్రమలు తొలగిపోయాయి. పాక్పై అంచనాలు తుస్సుమన్నాయి. దీంతో ప్రధాన ప్రాజెక్టుల నుంచి తప్పుకొని పాకిస్తాన్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇక ముందు నిధులను ఇచ్చేది లేదని ఇస్లామాబాద్కు తేల్చి చెప్పింది. ఎక్కడి బ్యాంకుల నుంచి నిధులు తెచ్చుకుంటేనే ప్రాజెక్టులను కడతామని స్పష్టం చేసింది. అసలు పాక్కు నిధులను డ్రాగన్ కంట్రీ ఎందుకు ఆపేసింది? పాకిస్తాన్ దివాలాకోరు దేశమని చైనాకు స్పష్టత వచ్చిందా? పాక్లో ప్రాజెక్టులు కడితే వృధా అవుతాయని బీజింగ్కి అర్థమైందా? లెట్స్ వాచ్. పాక్ దివాలాపై చైనాకు స్పష్టత వచ్చిందా? సిపెక్ ప్రాజెక్టులను చైనా గాలికి వదిలేసిందా? డ్రాగన్ కళ్లను బలూచి రెబల్స్ తెరిపించారా? చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్, దీన్నే షార్ట్కట్లో సిపెక్ అంటారు. దీని గురించి 2015లో రెండు దేశాలు ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుతో ప్రపంచ రూపురేఖలే మారిపోతేనే రెండు దేశాలు డప్పు కొట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ తలరాత్ను పూర్తిగా ఈ ప్రాజెక్టు మార్చేస్తుందని ఇస్లామాబాద్ బలంగా నమ్మింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కలల ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRIను ముందుకు తీసుకెళ్లేందుకు సిపి ఉపయోగపడుతుందని బీజింగ్ ఆశపడింది. ఈ ప్రాజెక్టుతో పశ్చిమ చైనా నుంచి అరేబియా సముద్రానికి ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చని డ్రాగన్ ప్లాన్లు వేసుకుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం $6,200 కోట్ల. 2017లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు 2030 నాటికి పూర్తి చేయాలి. ఇందులో స్వల్ప, మధ్య తరహా ప్రాజెక్టులు 2025 నాటికి పూర్తవ్వాలి. భారీ ప్రాజెక్టులు మాత్రం 2030 నాటికి పూర్తవ్వాలి. ఈ ప్రాజెక్టులో భాగంగా రైలు మార్గాలు, నౌకాశ్రయాలతో పాటు ప్రత్యేక ఆర్థిక కారిడార్లను చైనా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై నీలినేడులు కమ్ముకున్నాయి. ఈ ప్రాజెక్టుకు దాదాపు చైనా నిధులను నిలిపివేసింది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది సెప్టెంబర్లో సిపెక్లో అత్యంత కీలకమైన మెయిన్ లైన్ 1 ML1 రైలు మార్గానికి నిధులు ఇచ్చేది లేదని బీజింగ్ తేల్చి చెప్పింది. సింధ్ రాష్ట్రంలోని కరాచీ నగరం నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పేషావర్ వరకు మొత్తం 1872 కిలోమీటర్ల పొడవుతో ML1ను అప్గ్రేడ్ చేయాలి. ML1 రైలు మార్గం అభివృద్ధికి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ADB నుంచి రుణం తీసుకోమంటూ పాకిస్తాన్పై చైనా ఒత్తిడి తెస్తోంది. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే పాకిస్తాన్ గేమ్లో చైనా ఉంది, కానీ నిధులను మాత్రం ఇచ్చేది లేదని తేల్చేస్తుంది. డ్రాగన్ కంట్రీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? పాకిస్తాన్కు నిధులు ఇవ్వరాదని తీసుకున్న కఠిన నిర్ణయానికి కారణమేమిటి? ఈ ప్రశ్నలకు రెండు రకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. మొదటిది భద్రత. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్లోని చైనా వర్కర్లపై వరుస దాడులు ప్రమాదస్థాయిని మించిపోయాయి. తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్, TTPకి భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా అనుబంధ సంస్థ NDS సహకరిస్తుందని 2021లోనే అప్పటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఆరోపించాడు. చైనీయులపై దాడులకు బాధ్యులు ఎవరో బీజింగ్ తెలుసుకోవాలని అనుకుంటుందని అప్పట్లో ఖురేషీ చెప్పాడు. చైనీయులపై దాడి చేసే వారిని చట్టబద్ధంగా శిక్షించాలని డ్రాగన్ డిమాండ్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు ఖురేషీ. సో చైనా నిధులు నిలిపివేయడానికి మొదటి కారణం TTP. ఇప్పుడు రెండో కారణం చూద్దాం. పాకిస్తాన్లో చైనా విద్యుత్ సంస్థలు ఉన్నాయి. ఇవి పాకిస్తాన్కు పెద్ద ఎత్తున విద్యుత్తును సరఫరా చేస్తున్నాయి. అందుకు పాకిస్తాన్ చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. వాటిని పాకిస్తాన్ చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు. పాకిస్తాన్ దివాలా తీయడం ఖాయమని చైనాకు స్పష్టంగా అర్థమైంది. అందుకే ఆ దేశానికి నిధులు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తుంది. సిపెక్లో ఆనిముత్యంగా గ్వాదర్ను చైనా భావించింది. ఎందుకంటే అరేబియా సముద్రం నుంచి చైనాను ఈ నగరం కలుపుకుందని బీజింగ్ ఆశించింది. గ్వాదర్లో అత్యాధునిక లోతైన భారీ పోర్టు, ఎయిర్పోర్ట్లను నిర్మించాలని చైనా ప్రణాళికలను రూపొందించుకుంది. గ్వాదర్ను రవాణా కేంద్రంగా ఉపయోగించుకోవాలని ప్లాన్ వేసుకుంది. పాకిస్తాన్ తీర ప్రాంతం గ్వాదర్ను ప్రపంచానికి హబ్గా మారుస్తామని ఇస్లామాబాద్ను నమ్మించింది. 2007లో $25 కోట్ల గ్వాదర్లో పోర్టు పనులను ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటికే గ్వాదర్లో కొత్త ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ ఈ ఎయిర్పోర్టు మాత్రం నిర్మానుష్యంగా మారింది. అక్కడికి ప్రయాణికులు ఎవరూ రావడం లేదు. గేమ్ చేంజర్గా మారుతుందనుకున్న గ్వాదర్ ఎయిర్పోర్టు ఆకార పుష్టి, నైవేద్య నష్టి అన్న చందంగా మారింది. $23 కోట్ల నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ను పాకిస్తాన్కు గిఫ్ట్గా ఇస్తున్నట్టు చైనా ప్రకటించింది. జనాలే రాక ఆఖరికి అక్కడ నిధులు నిర్మించే సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు సరిపడా ఆదాయం కూడా గ్వాదర్ ఎయిర్పోర్టు నుంచి రావడం లేదు. నిజానికి గ్వాదర్లో ఎయిర్పోర్ట్లో కొంత భాగాన్ని చైనా నిర్మించింది. ఒక రన్వేతోనే సరిపెట్టింది. ఈ ఏడాది జనవరిలో ఆ రన్వేపై ఓ చిన్న పాకిస్తాన్ విమానం ల్యాండ్ అయింది. దీంతో ఇస్లామాబాద్ సంబరాలు జరుపుకుంది. చైనా తమకు గిఫ్ట్గా ఇచ్చిందంటూ పాక్ గంతులేస్తోంది. కానీ ఈ ఎయిర్పోర్టుపై చైనా పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి.
ఇక గ్వాదర్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA దెబ్బకు 10 ఏళ్లు అవుతున్న పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోతుంది. ఎక్కడికక్కడ బలూచి రెబల్స్ గ్వాదర్ పోర్టు పనులను అడ్డుకుంటున్నారు. చైనీలను టార్గెట్ చేసుకుని ఆత్మాహుతి దాడులకు దిగుతున్నారు. దాదాపు గ్వాదర్ పోర్టును చైనా ఖాళీ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దీంతో చైనా తన నిర్ణయాన్ని మార్చుకుంది. 2025 అక్టోబర్లో ఇస్లామాబాద్ బీజింగ్ సమావేశమై సిపెక్ను కొత్త లక్ష్యాలతో ప్లాన్లను మార్చేశారు. దీన్ని సిపెక్ను ఇప్పుడు సిపెక్ 2.0గా పిలుస్తున్నారు. ఇందులో పార్కులు, వ్యవసాయం, మైనింగ్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై చైనా ప్రధానంగా దృష్టి సారించనుంది. సింపుల్గా చెప్పాలంటే భారీ ప్రాజెక్టుల నుంచి చైనా తప్పుకుంది. కేవలం కమర్షియల్గా మాత్రమే చైనా పరిమితమైంది. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం తన ప్రభుత్వంలోనే చైనాతో సంబంధాలు ఊపందుకున్నాయని 2025 సెప్టెంబర్లో షహబాజ్ షరీఫ్ డప్పు కొట్టుకున్నాడు. నమ్మకం మళ్లీ వచ్చిందని, ద్వైపాక్షిక గౌరవం పునరుద్ధరించబడిందని చెప్పుకున్నాడు. పాకిస్తాన్కు ఇలాంటివి అవసరమని ఆ దేశ ప్రధాని వివరించాడు. తాము సిపెక్ 2.0ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని షహబాజ్ తెలిపాడు. నిజానికి పాకిస్తాన్కు వేరే ఆప్షన్ లేదు. భారీ ప్రాజెక్టుల నుంచి చైనా తప్పుకున్న చిన్న ప్రాజెక్టులు చేపడుతుంది కదా అని ఇస్లామాబాద్ సంతోషపడుతోంది. నిజానికి దివాళకోరు పాకిస్తాన్ను చైనా వదిలించుకునేందుకు యత్నిస్తోంది. ఈ విషయం ఇస్లామాబాద్కు అసలు అర్థం కావడం లేదు. పాకిస్తాన్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టినా చివరికి అవి వృధాగానే మారిపోతాయని చైనాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇన్నాళ్ళు పాకిస్తాన్పై పెట్టుకున్న భ్రమలు, ఆ నాయకులు చెప్పే కథలను విని డ్రాగన్ నిజమని నమ్మింది. కానీ పరిస్థితులు చూస్తుంటే రోజురోజుకు పాకిస్తాన్లో దిగజారుతున్నాయి. ఒకవైపు ఉగ్రవాదం, మరొక వైపు ఆర్థిక సంక్షోభం ఉగ్రదేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. అందుకే సిపెక్లో భారీ ప్రాజెక్టుల నుంచి చైనా తప్పుకుంది. కేవలం చిన్న చిన్న ప్రాజెక్టులకే పరిమితం అవుతోంది. నిజానికి అంతర్జాతీయంగా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI యాక్టివ్గా ఉంది. 2025లో తొలి 6 నెలల్లో BRIలో భారీ ఒప్పందాలని కుదుర్చుకుంది. కానీ గతంలో మాదిరిగా గుడ్డిగా చైనా ప్రాజెక్టులను ఎంచుకోవడం లేదు. రిస్క్ లేనివి ఆయా దేశాల ప్రభుత్వాలు చైనా కలిసి పెట్టుబడులు పెట్టే ప్రాజెక్టులకే మొగ్గు చూపుతోంది. దీన్ని బట్టి చూస్తే చైనా సింపుల్గా, స్మార్ట్గా వ్యవహరిస్తోంది. నిజానికి పాకిస్తాన్ విషయంలో చైనా ఆందోళనకు గురవుతోంది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోతుందన్న టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు ఇటీవల దాడులను తీవ్రతరం చేశారు. ఈ భయం కారణంగానే చాలా ప్రాజెక్టులకు నిధులను మధ్యలో చైనా ఆపేసింది. పాకిస్తాన్ను నమ్ముకుంటే నిండా మునగడం ఖాయమని డ్రాగన్కు స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకు సిపెక్ ప్రాజెక్టు కోసం $2,600 కోట్ల పైగా పెట్టుబడులను చైనా పెట్టింది. అంటే 2015లో చైనా ప్రతిపాదనలో $6,200 కోట్ల పెట్టుబడులను పెడతామని చైనా హామీ ఇచ్చింది. కానీ ఏళ్లు గడుస్తున్న ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదు. అందుకే చైనా నిధులను విడుదల చేయడం లేదు. మొత్తం ప్రతిపాదిత పెట్టుబడుల్లో చైనా కేవలం 40% మాత్రమే వెచ్చించింది. అక్కడికే డ్రాగన్ కంట్రీకి సినిమా కనిపించింది. అయితే చిన్న ప్రాజెక్టులతో గతంలో హామీ ఇచ్చినట్టు ఉద్యోగాలు, కనెక్టివిటీ అభివృద్ధి సాధ్యమా? చైనా నిధులు నిలిచిపోవడంతో సిపెక్ నెమ్మదిస్తుందా లేక పూర్తిగా నిలిచిపోతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి చైనా సిపెక్ నుంచి పూర్తిగా తప్పుకోలేదు. సిపెక్లో చేపట్టిన అన్ని ప్రాజెక్టులను చైనానే నిర్మిస్తోంది. కేవలం నిధులను మాత్రం ఇవ్వడం లేదు. ఇతర బ్యాంకుల నుంచి రుణాలను తీసుకోవాలని పాకిస్తాన్పై ఒత్తిడి పెంచుతోంది.